అబ్బా అరిచేసి గొంతు పాడైపోయిందిరా. ఓ కొండ గారా, రండి రండి. ఏమిటి విస్కీ తాగుతారా? కాదురా, నేను రక్తం తాగుతాను. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా నీకు? గుడ్. ఇందాక డాన్స్ లో ఏం చేసావరా? కొంప తీసి ఇప్పుడు నన్ను చేసి చూపించమన్నావు కదా. డాన్స్ మాస్టర్ చూపించిందండి, నువ్వు చేసిందండి. ఓ అదా, అది నేనున్నానంటే నా అభిమానులు స్టెప్స్ వేస్తాననుకుంటారు కదా, అందులో నేను మంచి సితారు పెట్టు. లాలా అందుకని దూరంగా ఉన్నామంటే కావాలని దగ్గరగా కావాలనుకుంటావు అనమాట. నా హీరోయిన్ నా ఇష్టం అక్కడ. కొండగారండి, గొంతు బాగోలేదండి, కొట్టకండి. తీసుకుంటావా సార్ 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 తీసుకుంటావా? చేస్తాను హీరోయిన్ ఏమిటి మామ ఇదంతా? మామ ఎక్కడికి మామ? మామ ఎక్కడికి మామ? మా హీరో మీద చేసుకుంటావా? చేసుకోవడం కాదు, చర్మం వచ్చి చేతులు పెట్టంటారు. అంతటి వాడు నువ్వు ఎంత ఎవరు చేస్తాడు చూస్తావు కమ్ముతానండి. మాకు సిల్వర్ వద్దు, ఏకవద్దు. అడు ఎక్కడ పోతారా? ఇప్పటికి 5 లక్షలు ఖర్చు పెట్టాను. అర్థాంతంగా మానేసిపోవటం మీ ఇష్టమైనట్టు. ఎవరిస్తాడా డబ్బు? మీ బాబు ఇస్తాడా? 5 కాబట్టి 6 లక్షలు మేము మోహన్ పారేస్తాం. అంతేగాని అభిమానం తప్పులు పెట్టడం మామూలు కదా. ఆయనకి చెప్తావురా? మాటడం కానీ సరికాదురా. చీపులు పుచ్చుకుని సినిమాలు చేత 6 లక్షలు చెప్తా అంటే 6 లక్షలు ఆయన చేస్తావురా? ఎవరి కొంప దోచి చేస్తాను రా. నీకు తక్కువ చేస్తాను, దాన్ని కూలీలు చేస్తాను. నీకు చేస్తావురా? కూలీలు చేస్తావు, ఎవరు చేస్తావు? నా చెల్లెలను నట్టేట ముందు ఎవరు చేస్తావురా? సార్ అది మాటలతో మీకేంటి? సరిగ్గా నా చెల్లెలు అది ఎవరికి వెళ్ళదంతే. వసయ్య, ఈ విషయంలో నువ్వు కల్పిస్తున్నావు ఆ కాలు చేతులు ఇచ్చేసాను. నీకు తల తీసేస్తాను చేస్తా. ముందు వీడిని తీసుకుపోయి పోలీసులకు చెప్పండి. తీసుకెళ్తావా? కొడతావా? బాబు మీకు దండం పెడతాను. కావాలంటే హీరో గారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. మా మావ నేను చేయకండి. ఎట్టాగానే ఈ సినిమా పూర్తి చేస్తాను బాబు. అయితే వాడు ఇక్కడ ఇంకో క్షణం ఉంటానికి వీల్లేదు, సరేనా? మాట్లాడరే. అలాగేనండి. నీతో పాటు రాస్కల్ షూటింగ్ రావడానికి వీల్లేదు. అలాగేనండి. నీకు సంబంధించిన విషయాలు దేనిలోనూ వాడు చూసుకుంటానికి వీల్లేదు. అలాగే. It's 5 minutes late. It's a big tower in the station. Okay, all right. Here? Yeah. Hey, come on. షూటింగ్ అవి బాగా జరుగుతున్నాయా? అమ్మాయి బాగుందిరా? మా మామికి రాడండి, తిరిగి రాడు. నా మోహం చూడ్డు. అలా ఎందుకు అనుకుంటాం? నిన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఇలా వదిలి వెళ్ళిపోతాడా? నీ కోసం తప్పకుండా తిరిగి వస్తాడు. రాడు రవి గారు పట్టుదల గల మనిషి. శేఖరం గారు పెట్టిన షరతులు ఒప్పుకున్నానని కోపం వచ్చి ఉంటుంది. అలా ఒప్పుకోకపోతే జైల్లో పెట్టుండేవాళ్ళు కదండి. అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొండయ్య వెళ్ళింది నీ మీద కోపంతో కాసుతారు. ఈ వాతావరణంలో ఇమళ్ళలేకపోయాడు. తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు. కాదండి, నేను డబ్బు మోజులో పడిపోయానని తన లెక్క చేయడం లేదని అనుకుని ఉంటాడు. రవి గారు, నేను ఇక్కడ ఉండలేనండి. మా ఊరు వెళ్ళిపోతాను. మా మామ దగ్గరికే వెళ్ళిపోతానండి. తప్పకుండా విడుదవు. కానీ కొండయ్యని విడిచి నిన్ను ఇక్కడ ఉండమని నేను మాత్రం చెప్తానా? కానీ ఒక చిన్న మాట, 3 వంతులు పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచిపెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు? వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది? ఆలోచించు. కానీ నేను మామ లేక ఉండలేనండి. సరితాదేవి, కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలని. ఊరంతటికీ కనిపించేట్టు నీ బొమ్మన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలని. ఈ మాత్రం తృప్తి అతను దక్కకుండా చేస్తావా? షుగర్ వేసుకున్నావా మానేసావా? ఇంకెంతకాలం? ఒక్క నెల రోజులు ఓపి పట్టు, పిక్చర్ పూర్తి అవుతుంది. నిన్ను మీ ఊరు తీసుకెళ్లి నీకు కొండయ్యకి నీ దగ్గర నుండి పెళ్లి చేయిస్తా కదా, సరేనా? అరే పాటి ఏమిటి చిన్నపిల్లనా? టాప్ స్టార్వి. టీ తీసుకో. టీ బాధల్ని కష్టాలనే మరిపిస్తున్నాడు సీపిరి గీపిరి బాస్కి. అదే నీ అభిమాన రచయిత
Sipri Baski. చిరంజీవి సీతాలకి సీతాలు అంటున్నాడు ఏమో మనూరు మంచి కాదు కదా కొండడి రీత్యా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయి అంటున్నా బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ చల్లటి మాట. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తామని ఆశిస్తున్నాను. దేశం పంతులు గారు రాసింది అదే దేశం పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే కొండడికి ఎట్టా ఉందో ఏంటో పాపం. సీతాలు దాని పిలుస్తావిటయ్యా, చెప్పితావని. అవునే పాపం. అయ్యో, నీ కొలి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను గొడవ పెట్టాందా. ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అది అక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ మనం అడుక్కు తినాలా. నిజమేనా చిట్టి? అయితే ఇప్పుడు చేద్దామంట. షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపి. ఎవరి కోసమరా ఎదురు చూస్తున్నావు? పిచ్చి కన్నా, నాకు తెలియదంట్రా. చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగుంటదిలే. అబ్బే, దాని గురించి కదే. కొన్నయ్యా, నీకు మనీ ఆర్డర్ వచ్చిందయ్యా. వేలు ముద్ర. ఎవరు పంపారు చూడు. సరితాదేవి. అరే, మన సీతాల. ఏం రాసింది బాబు? చదువు కాసింత. ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి. నాకు అవి చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. అంచేత రావడానికి కుదరదు. ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి. ఇట్లు సరితాదేవి. సినిమా అగ్రిమెంట్ కాగితాలే అడిగిపోతాయండి. నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే. అదేంటే మూర్తి గారి కాగితాలు పాపం. నువ్వు ఒప్పుకుంటాను ఎంత డబ్బు ఇస్తా అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. అన్నయ్య, నీ పనిచేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటి మళ్ళీ పాత పాటేనా? అదే పాట, అయ్యే శరణాలు. చేతికి రావాల్సిన 20 చూడు ఇట్లా ముక్కలే గాలి ఎగిరిపోతున్నాయా. ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుద్దినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అంతేలే, ఆ కొండడు కడుపులో నువ్వు నెప్పిలా మెల్లెటట్టా ఉంటే మన మాట ఎట్టయింటది? ఇనేటి చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా? ఆ కొండడ మీద నుంచి దీన్ని మనసు ఇరిచేయాలంటే. ఓయబ్బో, నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయే. చేసేదేదో త్వరగా చేయి మరి. హలో రోకే. అర్రే చిన్న పంతులు గారా, రండి రండి రండి. ఏంటి ఇట్టా వచ్చారు మా ఊరు? నీకోసమయ్యా. బాగున్నావా? ఏంటి సంగతులు? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మన సీతాలు, మన ఊరు అమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ముఖ్యంగా నాకు. ఈ పేపర్ చూడు సరితది, ఆ పేపర్ చూడు సరితది, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా సరితదేవి. ఫైన్, వెరీ ఫైన్. మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని ఒట్టినే పోతాయండి. ఎప్పుడు వచ్చారు? ఏంటి కథ? వద్దునేనయ్యా, మన సీతాల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను. సినిమా తీస్తారా? మరి డబ్బు? డబ్బు గురించి ఆలోచించకయ్యా, అది సమస్య కాదు. బుర్రలో కథ ఉంది, మన సీతాలుంది. సీతాలు ఒప్పించడానికి నువ్వున్నావు. ఇంకేం కావాలయ్యా? అది నిజమే అనుకోండి, కానీ ఇంకే సినిమా ఒప్పుకొని ఉంటుందే గొడవ. అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయానా అన్నగారివి, నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావుడా. మనం ఒక ఊరు వాళ్ళం.
ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగే? అది సరేననుకోండి. చూడు, జీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను, 10 పైసలు వాటా ఇస్తాను. ఆలోచించు. వాటాయే? పెట్టుబడి నాది, లాభాలు మనవి. పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? నేను నాటకం ఆడతాను, దానికి మీరు నూరెత్తడానికి లేదంటే. అలాగే, దాందే ఉంది. శివ శివ, మా కొండడు ఎంత పని చేశాడా? మీ ఆడదాన్ని అల్లం ఇస్తున్నాడు ఏదో. పంతులు గారు, మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. పట్టుకున్న పిల్లాన్ని కూడా అశుపరుస్తున్నాడంటే ఆ మొగుడు పడే బాధ నాకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మన కొండడు, అమ్మగారు బాబుడే. ఈయన గారి పిల్లాన్ని అశుపరుస్తున్నాడంట. ఏటి, మన కొండడా? చచ్చా, ఏటా పాప మాటలు? పాపపు మాటలేందే, అత్తతిల్లో చెప్పాలంటే ఆ కొండడు ఈయన గారి పిల్లంతా ఉంటున్నాడంట. చేయగాలి మరి చెట్ట నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నాడు చూడు. చచ్చా, మా సీతాన్ని పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి లుచ్చే పని చేస్తాడు ఏదో. మీ బ్యాగ్ మర్చిపోయారండి. థ్యాంక్స్ అండి. సర్దాదేవి గారు హీరోయిన్ కదండి? అవునండి, మీరే. పోయిన వారం ఆంధ్రప్రదేశ్ కవర్ పేరు మీ ఫోటో చాలా బాగుందండి. ఆ సినిమా అయిపోయిందండి. నమస్తే. అవునండి, ఇంకా ఉన్నాయండి. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు తెలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను, నేను చేసుకుంటాను అంతే. ఎంత పని చేస్తాడా? తడిచిపోతాడు. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడా? ఊరుకో మావయ్య, ఏదో పాపం కొండడు. మరేనయ్యా, పైగా నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. తెలుసుకురండి. నా బిడ్డ కళాలు చూసి వచ్చాను. ఈ పాలారు కంటమని నరికి పోలే చేస్తాను. ఎందుకు నా పాపం కూడా కట్టుకోవడం? అతని దారి అతను చూసుకున్నాడు. ఆ సుభద్రం అంటే అతనికి ఇష్టమేమో, మనం ఎందుకు కట్టుపడాలి? అయితే ఆ ఎమ్మనే కట్టు ఊరే ఆడికంటే మంచి సంబంధం తెచ్చి నీ 3 రోజులు పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నీకు ఆ సంగతి మర్చిపో. వచ్చావురా, నా ఇష్టం. నువ్వెవరి రావడానికి? మొగుడురా.